వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్దిగట్ల గ్రామ పంచాయతీకి కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా బి రాములు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని డ్రైనేజీలు, రహదారులు, నిరుద్యోగం, విద్య, ఆరోగ్యం, పెన్షన్లు, నివాసాలు వంటి సమస్యలను పరిష్కరించేందుకు తమ అభివృద్ధి లక్ష్యాలను ప్రతి ఇంటికి వివరించారు. అభ్యర్థి మాట్లాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరేలా చూసి గ్రామాన్ని రాష్ట్రంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తాను. ప్రజల సమస్యలపై నిత్యం కట్టుబడి ఉంటాను అని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, యువకులు, గ్రామస్తులు విస్తృతంగా పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు. ఇన్ని దినాలు పెద్దవాళ్ళే వాళ్ళే ఊరికి ఒక పండుగ వస్తే చేయలేని పరిస్థితులు ఉన్నారు. పిల్లలను లేదా ఏ పనులు చేస్తలేరు వాళ్ళు. మనం ఆదర్శంగా తీసుకునేదంటే ఒకప్పుడు అమ్మపల్లి ఎంత వెనుకబడి ఉండే, ఇప్పుడు అమ్మపల్లి ప్రస్తుతానికి ఇదొకటక ఓవరాల్ గా నువ్వు పార్టీలు గిట్టలు సంబంధం లేదక. నువ్వు ఊర్లో సర్పంచ్ ఎట్లాంటి వ్యక్తి అయితే కరెక్ట్ అనేది నీవే ఆలోచించాక. ఎందుకంటే నేను అట్ట కాదు, నువ్వు పెద్దోడు వినవాడవా? సరే సరే నేను ఒక మాట ఏం చెప్తున్నా, వీళ్ళల్లా నేను నీకు చెప్తే వీళ్ళల్లా చెప్పినట్లే నీకు, నేను ఇక్కడ నీకు చెప్తే వాళ్ళల్లా చెప్పినట్లేమా? వాళ్ళు ఇప్పుడు అందరు పెద్ద ఊరిని ఏళ్ళే ఊర్లో ఉన్నోళ్ళే కదా వినవాడుతుంది. ఊరిని ఇవాళ దాసకు వచ్చిందా నీకు వాళ్ళు? నేను ఇవాళ వచ్చినా వాడిని ఇంటి ముందరికి మళ్ళా చెప్తున్నా. నేను ఈ రోజు వచ్చినా కదా, గెలిచినాక నేను ఈ రోజు ఎట్లా వచ్చినా నేను అట్లనే వస్తాను నీతోనికి. ఒక్కటే అని చెప్తాను. ఏం చేస్తున్నా గెలిచినాక నేనే నీతోనికి వస్తా. ఇప్పుడు నేను నీతోనికి ఎట్లా వచ్చినా గెలిచినాక కూడా ఎట్లా వస్తావా నీతోనికి? వాళ్ళు అవసరం ఉంది కాబట్టి ఇన్ని రోజులు రాను, ఈ రోజు వచ్చాను నీతోనికి ఇంటికి. నేను కూడా నేను సర్పంచ్కి నిలబడ్డా కాబట్టి నీతోనికి వచ్చినా, కానీ గెలిచినాక కూడా నేను ఈ రోజు నీతోనికి ఎట్లా వచ్చినా అట్లనే వస్తా. వాళ్ళలాగా మాట తప్ప మనం యూత్ అంటే నేను ఒక మాట చెప్తే అంతమంది పిల్లలు మాట ఇచ్చినట్లే. యువతకి అవకాశం పిల్లలకే అవకాశం ఉంటుంది. నాకే టికెట్ ఇచ్చిండు ఒక కొడుకులాగా. ఆయన ఒక కొడుకులాగా పిల్లలు మంచి చేసుకుంటున్నారని ఇచ్చిండు. మీరు కూడా మమ్మల్ని ఒక పిల్లలను పెయింట్ చేసి అది చేసి ఇది చేసి మేమే పిల్లలు ముందుకు అయ్యి చేస్తున్నాం. ఒక్కసారి మాకు ఇవ్వండి, మేము ఏం చేస్తాము. మేఘరెడ్డి సార్ కూడా మనకే టికెట్ ఇచ్చిండు. మనం ఆయన అండదండలు మనకు ఉన్నాయి కాబట్టి మనకి ఏ పని అడిగినా కూడా కాదనడమా? ఇప్పుడు వేరే వాళ్ళని గెలిపిస్తే పార్టీకి సంబంధం లేని గెలిపిస్తే ఏరు కాదు, వేస్ట్, వృధా అయిపోతుంది. మనకే ఇచ్చిండు. యువతే ఉన్నాడు. మీ 7వ నెంబర్ చూడనా పేస్ట్ గుర్తు. ఇక్కడ పెద్దగా ఉంది కానీ అప్పటికి అన్ని లైన్లు చిన్న ఉంటాయి. బాగా చూసి దీని మీద గుద్దాలి, గుద్ది ఇట్లా మడత పెట్టాలి, వేయాలి దాంట్లో. సరేనా? అన్న కూడా చెప్పిన సార్ ఈ స్టాంప్ గుద్ది ఇట్లా మడత పెట్టాలి. ఇట్లా మీనికి మడత పెడతానంటే చెల్లదు, ఓటు పడేస్తారు, పేపర్ తీసి పడేస్తారు. సరేనా? మ్యాథ్స్ చెప్తాను మీకు. సరేనా? పేస్ట్ గుర్తు కోలేడు గుర్తు ఇచ్చింది. ఈ గుర్తు తీసుకో. తీసుకో. నేను ఒక్కని సర్పంచ్ అయితే ఊరు మొత్తం సర్పంచ్ లేనట్లమా? ఇంటింట్లో ఏ పిల్లాడు ఉంటే ఇంటింటి పిల్లాడల్లా సర్పంచ్ లేనట్లేదు. సరేనా? గుర్తు నేను అడిగి కొట్లాడి తెస్తా. అదే వదిలే సరేనా? ఇది అందరినీ పెద్దాంట్లో చూసిన. ఇప్పుడు నిలబడిన వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు కూడా మీకు తెలుసు. ఇప్పుడు నిలబడ్డాలు ఎట్లాంటి వాళ్ళు కూడా నీకు తెలుసు. ఏమన్నా? సరేనా? చూసింటావు నువ్వు. ఈసారి పిల్లలకి నేను గెలిస్తే నీ ఇంట్లోకి వెళ్ళి ఇట్లకెళ్ళి ఉన్న పిల్లలు అందరూ సర్పంచ్లు అయినట్లే. అందరం కలిసి ఉంటాం కదా. ఏ ప్రాబ్లం ఉన్నా ఏమైనా కూడా చెప్తారు కదా. అందరం కలిసి చేసుకుంటాం కదా పని, ఏ పని అయినా. సరేనా? ఇగో ఇది తీసుకో. స్టాంప్ ఇదో. ఈ స్టాంప్ ఇదో గుద్దాలతో 7వ నెంబర్ పై నుంచి కిందికి 7వ నెంబర్ స్టాంప్ గుద్ది ఇట్లా మడత పెట్టాలి. కోలేటు గుర్తు చూడు, కోలేటు గుర్తు చూడు. పై నుండి 7వ నెంబర్ చూడు. ఆడ ఇంకొకటి ఆడికి పోయినప్పుడు ఇది పెద్దగా ఉండదు, చిన్నగానే ఉంటది. దీంట్లో చెత్తనే. ఈ స్టాంప్ గుద్ది ఇట్లా మడత పెట్టాలి. ఇట్లా మీనికి మడత పెడితే ఓటు వృధా అయిపోతుంది, పడేస్తారు, వేస్ట్, చెల్లదు. ఇట్లా మడత పెట్టాలి. ఒకటే మాట, ఇప్పుడు నేను గెలిచినాక నేను నీ ఇంటికి వస్తాను, నువ్వు నాతోనికి రాకు. సరేనా? ఒకటే మాట, నేను ఏం చేస్తా అది చేస్తా అని చెప్తాను. ఏం చేస్తానా గెలిచినాక నేనే నీతోనికి వస్తా. ఇప్పుడు నేను నీతోనికి ఎట్లా వచ్చినా గెలిచినాక కూడా ఎట్లా వస్తావా నీతోనికి? వాళ్ళు అవసరం ఉంది కాబట్టి ఇన్ని రోజులు రాను, ఈ రోజు వచ్చిన నీతోనికి ఇంటికి. నేను సర్పంచ్కి నిలబడ్డా కాబట్టి నీతోనికి వచ్చినా, కానీ గెలిచినాక కూడా నేను ఈ రోజు నీతోనికి ఎట్లా వచ్చినా అట్లనే వస్తా. వాళ్ళలాగా మాట తప్ప మనం యూత్. రాము, మా విలేజ్ మద్దిగట్ల. నేను సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థిని. నేను నా గుర్తు టూత్ పేస్ట్ గుర్తు 7వ నెంబరు. ఊళ్ళో సమస్యల గురించి అవగాహనతో ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది.
ఊరు సమస్యలకు ప్రతి క్షణం కృషి చేస్తా. నేను ఊరు డెవలప్ నా లక్ష్యంగా పెట్టుకొని వచ్చిన. ప్రతి ఇంటికి ప్రతి గడప ఎక్కడ పోయినా మనకే గెలుపు అవకాశాలు చూపిస్తున్నారు, మనకే ఇస్తాను పాజిటివ్ గానే చెప్తున్నారు. ఏ ఒక్కరు కూడా నన్ను అవాయిడ్ చేయలేదు, ప్రతి ఒక్కరు నాకు సానుకూలంగానే చెప్పిండ్రు. దానితో కొంచెం ఈ కాలనీలో కూడా ఎస్సీ కాలనీలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానికి స్పెషల్ గా నేను గెలిచిన ఫస్ట్ సెకండ్ విడతల్లోనే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధంగా నేను ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా చేస్తాను. నేను ప్రయత్నం అనే ఆలోచన లేదు, చేస్తా ఖచ్చితంగా. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe PG24 TV.